ప్రకాశం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. జిల్లాలోని అన్ని చర్చిల్లో రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. క్రీస్తు పుట్టుకని స్వాగతిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచే ప్రార్థనలు నిర్వహిస్తున్న పరిస్థితి. దీంతో పాటు అన్ని చర్చిలు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిలన్నింటినీ కూడా విద్యుత్ అలంకరణతో క్రైస్తవులంతా కూడా అలంకరించారు. క్రైస్తవులకి పెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఒంగోలులోని సెయింట్ జేరీస్ చర్చిలో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు క్రీస్తు పుట్టుక ఎలా జరిగిందనే దాన్ని వివరిస్తూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ చర్చిల్లో కూడా ఇదే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. క్రీస్తు పుట్టుకని వివరిస్తూ రాత్రి నుంచి కూడా ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. క్రీస్తు పుట్టుకని స్వాగతిస్తూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా యేసుక్రీస్తు నామస్మరణతో మారిమోగిపోతుందని చెప్పవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పాస్టర్ మణిపాల్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? క్రిస్మస్ వేడుకలు అనేటటువంటివి ప్రతి క్రైస్తవుడికి ఎంతో ముఖ్యమైనటువంటిది. క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశం, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిలో ఎంతో ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఇష్టమైనటువంటి వాళ్ళు. అందుకని ఆయన యహలోకాన్ని రక్షించేదానికి తానే ఒక మానవుడిగా జన్మించి ఆయన తిరిగి తనలో చేర్చుకోవడం అనేది యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాసింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో అనేటటువంటిది ఆడ మనం గట్టిగా చెప్పాలి. ఆయన ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన మాకు మార్గంగాను, వెలుగుగాను, జీవంగాను ఉంటూ మా అందరిని కూడా తిరిగి మాలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని తెలియపరుస్తూ, మేము యహలోక సంబంధమైనటువంటి వాళ్ళం కాము, పరలోకానికి చెందినటువంటి వాళ్ళం అనేటటువంటి ఆ ఉద్దేశాన్ని ప్రకటించేదానికి, ఆ ఉద్దేశాన్ని తెలియపరిచేదానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించడం జరిగింది. అది మేము గొప్ప పండుగగా చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ దైవత్వం అనేది మర్చిపోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రపంచమంతటా కూడా ఎంత అల్లకల్లోలం, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా మతభేదాలు, ఇవన్నీ కూడా ఉంటూ మానవుడు ఎందుకు సృష్టింపబడ్డాడు, మానవుడు తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తెలుసుకోకపోవడం అనేటటువంటి విషయాలను మేము ఇంకా ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క జీవితం అనేటటువంటిది పరలోకానికి సంబంధించినటువంటిది అని తెలియపరుస్తూ ఆ ప్రభు యొక్క మార్గంలో మేమందరం కూడా పయనించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా చూస్తే మానవుల మధ్య శాంతి నెలకొల్పేందుకు యేసు ప్రభు జన్మించినట్టుగా చెప్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచే క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్న ప్రముఖ చర్చిలతో పాటు గ్రామాల్లో ఉన్న ప్రతి చర్చిల్లోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా లైటింగ్స్ తోటి క్రిస్మస్ వేడుకలన్నింటినీ కూడా నిన్నటి నుంచే స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి.